ఏంటో ఈ సినిమాకి నా లైఫ్ రివర్స్ మోడ్ లో ఉంది. కంగ్రాట్స్ ఏ. థ్యాంక్స్ ఏ. ఏంటి కొత్తగా పెళ్ళైతే ఊపిలో ఉండాలి గాని డల్గా ఉన్నావు? ఏం లేదులే, దా లోపలికి వెళ్దాం. ఏంటి కొంపదీసి రాత్రంతా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అవునులే, కొత్తగా పెళ్ళైన జంటకి అది కాకపోతే ఇంకేముంటుంది? ఆపవే, నువ్వు అనుకుంటున్నట్టు అలాంటివి ఏం లేవు. ఎందుకే? పీరియడ్సా? అదేం కాదులే. మరెందుకే అలా ఉన్నావు? ఇష్టం లేని పెళ్లి చేస్తే ఇంకెలా ఉండాలే? ఏంటి నువ్వనేది? ఇష్టం లేకుండా పెళ్ళెలా చేసుకున్నావు? నేను ప్రేమించిన వాడిని కాదని వీడికిచ్చి పెళ్లి చేశారు. వీడిని చూస్తుంటేనే నాకు ఇరిటేటింగ్ గా ఉంది. ఏమే టీవు? టీలో కొంచెం ఎలకల మందు వేసిస్తే తెప్పపోతాడు వీడు. ఏంటే ఉన్నావా? వస్తున్నానండి. ఆ ఎలకల మందు వేయకుండా తీసుకోండిరా. వీడికెలా వినిపించింది? ఎవరండి మీరు? ఏనుక్కి చెల్లెల్ని. ఏంటండి? ఆహా, నేను కార్తిక వాళ్ళ కజిన్ని. రావే మనం బయటికి వెళ్దాం. ఏంటే చెట్టంత మనిషిని ఇక్కడ మాట్లాడుతుంటే అలా తీసుకెళ్ళిపోతావు? ఏనుగంత మనిషి. ఏంటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? తను నా కజిన్. ఆ విషయం తను చెప్పింది, మళ్ళీ నువ్వెందుకు చెప్తున్నావు? మీరు మా పెళ్ళికి రాలేదా అండి? తనకు ప్రాజెక్ట్ ఉండి పెళ్లికి రాలేకపోయింది, అందుకే వచ్చింది కలవడానికి. పోలవరం ప్రాజెక్టా? మీ పని మీరు చూసుకోండి, యదవ కుళ్ళు జోకులేయకండి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు నేను ఏమన్నానని అంత హార్ష్గా మాట్లాడుతున్నావు? నువ్వు మరీ అంత ఇక్కిలించక. నిన్ను అలా చూస్తుంటే. వద్దులేవే, మరీ భయపెట్టేస్తున్నావు. నువ్వు ఆగు సుకన్య, నా పెళ్ళామేగా, ఆ మాత్రం సరసం ఉంటుందిలే. ఏంటి ఇలా ఉన్నాడు? సరసానికి విరహానికి కూడా తేడా తెలీదా? సర్లే గానీ టిఫిన్లోకి ఏం చేస్తున్నావు? పందుల పానకం, ఎలకల ఉప్మా, తూనీగల చట్నీ. ఏంటే ఇవన్నీ నువ్వు చేసి పెడతావా? అప్పుడుగాక దెబ్బకు పోతాడు. అప్పుడు నాకు నచ్చిన సురేష్ గారితో లేచిపోతాను. అవన్నీ మీ ఇద్దరు తినేసి నాకు ఒక 100 దోశలు 4 వాయిలు ఇడ్లీలు వేసాయి. సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? నాకు అవి సరిపోతాయి. మీరు ఆ పందుల పానకం మీద ఫోకస్ పెట్టండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోపు కానిచ్చేయండి. బయటికి వెళ్ళి రావాలి మనం. బయటికా? నేను రాను. నువ్వు రామాకలే, నేను తీసుకుని వెళ్తాలే. ఏంటే బాబు, అవతారమే కాదు మాటలు కూడా అట్లానే ఉన్నాయి. అదే కదా నా బాధ. అయినా వీడితో కాపురం ఎలా చేస్తావే? అతని పక్కన పడుకోవాలంటేనే ఏదోలా ఉంది, ఇంకా కాపురమా? సర్లే పద, ఆ ఏనుకి టిఫిన్ చేయాలి, లేదంటే వచ్చి ఏం మాట్లాడతాడో. ఏమే టిఫిన్ రెడీయా? రెడీ చేసి ఆ టేబుల్ మీద పెట్టాను, తినండి. మీరేం చేస్తున్నారు? రాండి కలిసి తిందాం. ఏమే కలిసి తినాలంట, పదా. నువ్వు వెళ్ళు. కార్తిక, ఓయ్ పిలుస్తుంటే వినిపించట్లేదా? ఏంటి పిలుస్తుంటే వినిపించట్లేదా? మొగుడిని అనుకున్నావా, బాయ్ ఫ్రెండ్ అనుకున్నావా? నాన్సెన్స్. వినిపించలేదండి, సారీ. రావే. అయినా తినేటప్పుడు మాట్లాడకూడదని పెద్దవాళ్ళు చెప్పారు కదా, అందుకే సైలెంట్ గా తింటున్నాం. అది చెప్పింది పెద్దల గురించి, మనలాంటి చిన్నపిల్లల గురించి కాదు సుకన్య. ఏంటి వీడి చిన్నపిల్లోడా? ఇక్కడే ఉంటే ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. తొందరగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. ఏంటో చెప్పండి. అది మరి ఏంటో చెప్పండి. అది మనకి కొత్తగా పెళ్ళైంది కదా. అయ్యింది, నా కర్మకాలి. అది మన శోభనం ఎప్పుడా అని. పెళ్ళైన వెంటనే మీ తాతయ్య చనిపోయి మన శోభనం ఆపేశాడు. ఎప్పుడు నా మంచి కోరుకునే తాతయ్య నా మంచి కోసం శోభనం కూడా ఆపేశాడు. వామ్మో, నేను వెళ్తానే. ఇక్కడ మనం ఎప్పుడు ప్లాన్ చేద్దాం? ప్లాన్ చేస్తే వెళ్ళి తట్టెడు మల్లెపూలు తెచ్చుకుందామని. ఏంటి తట్టెడే సరిపోతాయా? ఆ పర్సనాలిటీకి ఆ మాత్రం కావాలే.
అది మన శోభనం ఎప్పుడా అని. పెళ్ళైన వెంటనే మీ తాతయ్య చనిపోయి మన శోభనం ఆపేశాడు. ఎప్పుడు నా మంచి కోరుకునే తాతయ్య నా మంచి కోసం శోభనం కూడా ఆపేశాడు. నువ్వేమంటావు కార్తీ? ఇప్పుడే కొత్త ఇంటికి వచ్చాం, చూసి ప్లాన్ చేద్దాం. సర్లే, ఒకసారి ఆ ఇడ్లీ నా నోట్లో పెట్టొచ్చుగా. బాగా కాల్చిన గంట ఉంది, తీసుకొచ్చి పెట్టినా. వద్దులే, తిను తిను. తొందరగా రెడీ అయితే బయటికి వెళ్ళొద్దామండి. సరేనే, నేను వెళ్ళొస్తా. ఎక్కడికి పోయేది? నువ్వు కూడా మాతో పడేరా, అటు నుంచి వెళ్ళొచ్చు. రావే, నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. హా, సరేనే. వీళ్ళు ఇంకా రావట్లేదు. టైం అయిపోతుంది. వీళ్ళు ఇంకా రావట్లేదు. బా ఏమోయ్, ఈరోజు వస్తారా? రూమ్లోకి వెళ్ళి 2 గంటలు అవుతుంది. రెడీ అవుతున్నారా లేక ఇద్దరు కలిసి ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నారా? వస్తున్నామండి. ఏంటే ప్రశాంతంగా రెడీ కూడా కానివ్వడా? బయటికి పోయేటప్పుడు ఏ లారైనా గుద్దేస్తే బాగుండు. అలా గుద్దితే ఆ లారీకే డ్యామేజ్ అవుతుంది, కానీ మీరు బయటికి రండి. ఇవన్నీ వీడికి ఎలా వినిపిస్తున్నాయి? సుక్కర్ అడిగితే ఏం చెప్తుందిలే, కానీ ముందు కదలండి. పదవే, ఇంకా ఎక్కువసేపు ఉంటే ఏం మాట్లాడతాడో ఏమో. సరేనే, వెళ్ళొస్తాను. ఎక్కడికే వెళ్ళేది? వీడెక్కడ తీసుకెళ్తాడో తెలీదు. నువ్వు రావే. సరేనే, ఎక్కు. ఏంటి ఆ బండి ఎక్కావు? ఏనిగెక్కి రావాలా ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడికి ఏనుగు ఎందుకు వచ్చింది, కానీ ఈ బండి ఎక్కు. తనొక్కరితే ఉంది కదా, మీరు పదండి. ఏంటి అసలు నువ్వు? కొత్తగా పెళ్ళైన జంటకి బయట తిరగాలని నాకు ఉంటుంది కదా. వెళ్ళవే, వెళ్ళు. లేదంటే రోడ్డు మీద 1000 వాళ్ళలా పేలేలా ఉన్నాడు. Background score starts now. ఏంటి ఇక్కడ ఆపావు? వచ్చింది ఇక్కడికేలే. ఏం తింటారు? ఇక్కడ ఇడ్లీ ఫేమస్, అవి తింటారా? ఇప్పుడే కదే ఇంత తిన్నాడు. ఏనుగులకి ఆకలితో సంబంధం లేదంటే ఏమో అనుకున్నా, నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఏంటి మీలో మీరు? ఏం కావాలో త్వరగా చెప్పండి. మాకేమొద్దు, మీరు తినండి. తింటారనే కదా తీసుకొచ్చింది, వద్దంటే ఎలా? ఇదంతా ఎందుకు కానీ ఏదో ఒకటి చెప్పు, లేదంటే 2 ప్లేట్లు ఇడ్లీ చెప్పండి. ఇదిగో, ఇవి తీసుకొని అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఇదిగో, నా ఫోన్ తీసుకొని పేమెంట్ చేసేసి. యూపీఐ పిన్ ఎంత? నా బర్త్ ఇయర్. ఎక్స్క్యూజ్ మీ, బిల్ ఎంత? 450. తీసుకున్నది 3 ప్లేట్లు ఇడ్లీయేగా. ఒక్కడే, అందుకే చెప్పింది నేను రానని. ఇలాంటి దారుణాలు చూడటానిక నేను పొద్దున్నే వచ్చింది. సరేనే, నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. ఏం సుక్కు, వెళ్ళిపోతావా? అవునండి, ఆఫీస్ టైం అవుతుంది కదా, మళ్ళా ఎప్పుడైనా వస్తాను, వెళ్ళాలి కదా. ఎప్పుడైనా డిన్నర్ టైంకి వచ్చాయి, మంచి మండికి వెళ్దాం. ఓకే అండి, బాయ్. ఏమోయ్, ఏంటి ఈ బాక్స్? పక్కింటక్క ప్రెగ్నెంట్ అంట, ఫ్లాట్ లో అందరికి స్వీట్ బాక్స్లు ఇచ్చారు. హే, సిగ్గులేదు? మొహం కడుక్కోకుండా స్వీట్స్ తింటున్నా. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఒక్కటంటే ఒక్కటేనే. తిను, ఇప్పటికే 140 కేజీలు ఉన్నావు, ఇంకా స్వీట్ కావాలంటున్నావు. సిగ్గులేదు? ఒక్కటేనే, ఈ ఒక్కటే, ఎక్కువ తిన్ను. తిను, ఒకటి కాకపోతే అన్ని తిని ఇంకో 10 కిలోలు పెరుగు. అయినా నీలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసా చూడు, మా వాళ్ళని అనాలి.
ఏమైనా చేయగలవా? లేదు కదా. ఆకలేస్తుంది, వంట ఉండదు గాని. ఎప్పుడు తిండిగోలే.